అందరికీ నమస్కారము. శ్రీరస్తు శుభమస్తు కొత్త పెళ్లి కూతుర బొబ్బిలి సింహంలో ఈ పాట యొక్క మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. సో రెండో భాగం చివరికి వచ్చేప్పటికి చరణం అయిపోయింది. తర్వాత అనుపల్లవి మళ్ళీ చిత్రగారు పాడతారు. దాని తర్వాత మళ్ళీ మధ్యపల్లవి వస్తుంది. ఇప్పుడు మనం మూడో సంగీతం చూస్తే సరిపోతుంది. ఎందుకంటే రెండో చరణం మొదటి చరణం అంతా ఒకటే, ఏమి తేడా లేదు. అలాగే ఆఖరి పల్లవి కూడా ఫస్ట్ పల్లవి లాగా ఏమి తేడా లేదు. సో జస్ట్ మూడో మ్యూజిక్ మాత్రమే. మూడో సంగీతం స్ట్రింగ్స్తో మొదలవుతుంది. ఇక్కడ ఏం చేశారంటే నీ టూ వాడారు. దానివల్ల ఏంటంటే శ్రోతస్విని మెట్లు వాడడం జరిగిందనమాట ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా. నీ సగసని 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 3 సార్లు, మళ్ళీ పని ఈసారి సగసని 2 సార్లే. తర్వాత సగమ తర్వాత మా మగసని సగసని పమా తర్వాత గమ ప గమ ప గమ గమ ప ని సగసని. దీని తర్వాత సగమప 8 సార్లు వస్తుంది. సగమప సగమప అలా వచ్చి చివరి 8వ పా తర్వాత దా 1 టచ్ చేసి నీటుగా వెళ్తాడు. ఓకేనా? అట్లా అయింది. ఇదంతా మొత్తం స్ట్రింగ్స్ డబల్ ఆక్టేవ్ అనమాట. డబల్ ఆక్టేవ్ పెట్టి వాయించి చూపించాను మీకు. దీని తర్వాత షెహనాయ్ మీద ఒక బిట్ వస్తుంది 2 సార్లు. తర్వాత ఇంకొక 2 సార్లు అదే బిట్ వీణ, సితార్ ప్లస్ ఫ్లూట్. ఇప్పుడు షెహనాయ్ మీద చూద్దాం. గమ ప మగ గమ మగ స గ స ని ద ని స. ఓకేనా? రెండోసారి ఏమవుతుందంటే ఇంకా నీ టచ్ చేయకుండా సగ సా నుంచి గా స్లైడ్ అనమాట. సో ఇట్లా 2 సార్లు వచ్చిందా. ఇదే మళ్ళీ సితార్, వీణ, ఫ్లూట్ కలిపి నేను మీకు మామూలుగా ఒక సితార్ లాంటి టోన్లో చూపిస్తున్నాను. అంతే. చివరిలో మొత్తం అంతా మళ్ళీ ప్లే చేస్తాను. అయితే కొన్ని ముఖ్య విషయాలు ఎప్పుడు చెప్పుకునేవే కదా. సో ఈ ఛానల్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు. సో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాము. చక్కగా బిగినర్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు. అలాగే మన జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము. ఫ్లూట్ కోర్సు కొనసాగుతోంది. ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. భవిష్యత్తులో వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఈ వీడియోస్. అలాగే ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి మనం ఫిబ్రవరి మాసం నుంచి కొత్తగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. అదేంటంటే, షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి. ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి. అక్కడ ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా పూర్తిగా దయచేసి పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. నేను చెప్పేది, మాట్లాడేది, పాడేది, వాయించేది క్షుణ్ణంగా గమనించండి.
అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి, సరిగా అవ్వట్లేదని చాలామంది చెప్తున్నారు. సో సులువుగా ఆ ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఈ ఆఖరి భాగంలో, మూడో భాగంలో నేర్చుకున్నటువంటి మూడో సంగీతం తాలూకా మ్యూజిక్ అంతా ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. దాని తర్వాత చరణం కూడా చూద్దాం ఒకసారి. సో ముందుగా స్ట్రింగ్స్ బిట్ అనమాట. ఇదే మళ్ళీ ఒక్కసారి చరణం కూడా వాయిస్తే బాగుంటుంది కదా. భలే ఉంది పాట. సో ఎస్, అంతే. ఈ మూడో సంగీతం అయిపోయిన తర్వాత ఇప్పుడు చరణం ప్లే చేసి చూపించాను. ఈ చరణానికి ఫస్ట్ చరణానికి ఏమి తేడాలు అంత సేమే, ఆఖరి పల్లవి ఫస్ట్ పల్లవి కూడా అంత సేమే. అయితే ఆఖరి పల్లవిలో బాలు గారు, చిత్ర గారు కూడా వాయిస్ ఎఫెక్ట్ ఇచ్చారు. కొంచెం సాడ్ కదా, ఏడుస్తున్నట్టుగా ఇద్దరు వాయిస్ ఎఫెక్ట్లు ఇస్తారు. సో ఎస్, సో ఈ పాట పూర్తయిపోయినట్టే. మళ్ళీ రేపు ఇది ఏ ఇదిలో చేసాం, ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను ఈ పాట. కాబట్టి రేపటి వీడియోలో ఉండబోయేది ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వచ్చిందో నాకు కూడా తెలియదు. ఆ పాటతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అలాగే షార్ట్ వీడియోస్ సెక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తానండి. అప్పుడప్పుడు ఎక్కడైనా గ్యాప్ దొరికితే అవి కూడా విన్నపాలే, మీలో నుంచి వచ్చిన రిక్వెస్ట్లే. అప్పుడప్పుడు అవి కూడా చేస్తున్నాను. కొన్ని రోజులు ఏదైనా గ్యాప్ దొరికితే, ఒకవేళ గ్యాప్ ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా మీ విన్నపాలు చేస్తుంటాను. వేరే దేని మీద టైం పెట్టట్లేదు. ఈ ఛానల్ నడిచేది అంతా కూడా మీకోసం. మళ్ళీ రేపు కలుద్దాం. సెలవు, నమస్కారం.